వెల్కమ్ టు ఐ న్యూస్. ఇది మాటలకు అందని దుర్మార్గం. భారతదేశంలోకి చొరబడి టెర్రరిస్ట్ కార్యకలాపాలు చేసే పాకిస్తాన్ మూకలు బ్రిటన్ లో చొరబడి చిన్న పిల్లలపై రేప్లకు పాల్పడుతున్నారు. అభ్యుదయ భావాలకు, మానవ హక్కులకు మారుపేరైన బ్రిటన్ దేశం ఇప్పుడు ఒక్కసారిగా గుండె గుబేల్మనే ఈ చేదు నిజంతో ఉలిక్కిపడింది. దశాబ్దాలుగా అక్కడ గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న గ్రూమింగ్ గ్యాంగ్స్ అరాచకాలు యూకే పార్లమెంటును శోకసంద్రంలో ముంచెత్తాయి. కేవలం 3 ఏళ్ల కాలంలో 13 ఏళ్ల ఒకే ఒక్క మైనర్ బాలికపై ఏకంగా 700 మంది నరరూప రాక్షసులు అత్యాచారానికి ఒడిగట్టిన ఉదంతం వింటే ఒళ్ళు గగురు పొడుస్తోంది. బ్రిటిష్ పార్లమెంటులో ఎంపీ రూపెర్ట్ లో బాధితుల వాంగ్మూలాలను చదువుతూ ఉంటే సభ్యులంతా దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఈ క్రూరమైన లైంగిక వేధింపుల వెనుక ఉన్నది మరెవరో కాదు, మెజారిటీ నిందితులు పాకిస్తానీ మూలాలకు చెందిన వారి. మరో దిగ్భ్రాంతికరమైన అంశం ఏంటంటే ఈ దారుణాలకు పాల్పడే వారికి పోలీసుల అండదండలు కూడా ఉన్నాయని తేలింది. అసలు ఏంటి గ్రూమింగ్ గ్యాంగ్స్? బ్రిటన్ లో తెల్లజాతి అమ్మాయిలను టార్గెట్ చేస్తూ పాక్ ముఠాలు చేస్తున్న ఆగడాలేంటి? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. బ్రిటన్ చరిత్రలోనే కటిక చీకటి రోజు. మైనర్ బాలికలపై వ్యవస్థీకృత పద్ధతిలో జరుగుతున్న బాలల లైంగిక వేధింపుల ముఠాల గుట్టు రట్టయింది. గ్రూమింగ్ గ్యాంగ్స్ గా పిలిచే ఈ ముఠాల దారుణాలు, దుర్మార్గాలు విని యావత్ ప్రపంచం నివ్వెరపోయింది. ఈ విషయంపై జూన్ 1న బ్రిటిష్ పార్లమెంట్లో ఎంపీ రూపెర్ట్ లో చేసిన ప్రసంగం అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తోంది. బ్రిటన్ ఈ గ్రూమింగ్ గ్యాంగ్స్ అరాచకాలపై సర్వత్రా ఆందోళన వ్యక్తం చేయడంతో ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించింది. అసలు దేశంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని విచారణ కమిటీని ఆదేశించింది. గత 2 వారాలుగా విచారణ కమిటీ సేకరించిన బాధితుల వాంగ్మూలాలను ఎంపీ రూపెర్ట్ లో సభ ముందు ఉంచారు. దేశంలోని దాదాపు 85 ప్రాంతాలలో ఈ బాలల లైంగిక దోపిడీ నెట్వర్క్ విస్తరించి ఉందని ఆయన ఆరోపించారు. ఆయన చెప్పిన ఒక్కో కథ విని యావత్ పార్లమెంట్ చలించిపోయింది. ఈ గ్రూమింగ్ గ్యాంగ్స్ ఎక్కువగా పాకిస్తాన్కు చెందిన వారినని విచారణలో తేలింది. ఈ దుర్మార్గంలో పోలీసు అధికారుల పాత్ర కూడా ఉందని బాధిత మహిళలు తమ వాంగ్మూలాల్లో చెప్పారు. తెల్ల జాతీయులను, క్రైస్తవులను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. తెల్ల జాతి, క్రైస్తవ మహిళలు తక్కువ వారిగా, ముస్లిం మహిళలు ఉన్నతులుగా భావించి ఈ గ్రూమింగ్ గ్యాంగ్స్ జాతి వైరంతో వ్యవహరిస్తున్నాయని తేలింది. పసిపిల్లలను ట్రాప్ చేసి లేదంటే కిడ్నాప్ చేసి కాళ్ళు చేతులు కట్టేసి మరీ అత్యాచారాలకు పాల్పడినట్టు వెల్లడైంది. ఈ దుర్మార్గాలను వివరించే సందర్భంలో ఎంపీ రూపెర్ట్ లో 5 బాధితుల హృదయ విదారక గాథలను చదివి వినిపించారు. నా వయసు 12 ఏళ్లున్నప్పుడు నాపై అత్యాచారం చేసి ఆపై కాళీ గాజు సీసాను పగలగొట్టి మర్మాంగాల్లోకి చొప్పించారు అని ఒక బాధితురాలు కన్నీరు మున్నీరైంది. నన్ను కింద పడేసి కాళ్ళు చేతులు పట్టుకుని వంతుల వారీగా సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు అని మరో బాధితురాలు పేర్కొంది. శ్వేత జాతీయులను, క్రైస్తవ బాలికలను తక్కువ నైతిక విలువలు ఉన్నవారిగా చిత్రీకరిస్తూ ముస్లిం అమ్మాయిలను మాత్రమే గౌరవప్రదమైన వారిగా చూస్తూ నిందితులు తమ అఘాయిత్యాలను సమర్థించుకున్నారని విచారణలో తేలింది. వ్యవస్థను సైతం మేనేజ్ చేస్తూ దేశంలోని పలువురు పోలీసు అధికారులు కూడా ఈ అఘాయిత్యంలో పాల్గొన్నారని ఒక మహిళ సంచలన సాక్ష్యం ఇచ్చింది. నాకు 13 ఏళ్లున్నప్పుడు నరకం మొదలైంది. 3 ఏళ్లలో 700 మంది వేరువేరు మృగాలు నా శరీరాన్ని నలిపేశారు అని మరో బాధితురాలు వాపోయింది. కనీసం ఆసుపత్రి సిబ్బంది కూడా పట్టించుకోలేదనే ఘోర నిజం వెలుగు చూసింది. ఇలా ఎంపీ ఒక్కొక్కరి గాథను చదివి వినిపిస్తుంటే పార్లమెంట్లో నిశ్శబ్ద వాతావరణం అలుముకుంది. ప్రపంచానికి నాగరికత నేర్పిన దేశంలో ఇంతటి ఘోరమా అని అంతా నివ్వెరపోయారు. అసలు ఏంటి గ్రూమింగ్ గ్యాంగ్స్? బ్రిటన్లో 1990వ దశకం నుండి రోథర్హామ్, రోచ్డెల్, ఓల్డ్ హోమ్ వంటి నగరాల్లో మైనర్లను మత్తు పదార్థాలు, బెదిరింపుల ద్వారా లొంగదీసుకుని లైంగిక దోపిడీకి పాల్పడే ముఠాలను గ్రూమింగ్ గ్యాంగ్స్ అంటారు. 2002లోనే లేబర్ ఎంపీ ఆన్ క్లేయర్ దీనిపై హెచ్చరించారు. అయితే ఇక్కడ అత్యంత ఆందోళనకరమైన విషయం ఏంటంటే ఈ కేసులో దొరికిన నిందితులలో సింహభాగం పాకిస్తాన్ మూలాలకు చెందినవారే. భారత్లో చొరబడి టెర్రరిజానికి పాల్పడుతున్న పాకిస్తానీలు ఇప్పుడు యూరప్, అమెరికా వంటి అగ్రదేశాలలో సెక్స్ టెర్రరిజంకు తెరలేపారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మేము ఇకపై ఈ విషయాలపై మౌనంగా ఉండలేము. దశాబ్దాలుగా పాక్ మూలాలున్న ముఠాలు చేస్తున్న ఈ దారుణాలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందే అని ఎంపీ రూపెర్ట్ లో పార్లమెంటు వేదికగా డిమాండ్ చేశారు. ఈ ఘటనతో పాకిస్తానీ సమాజంపై అక్కడి ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. పాకిస్తానీయులపై ఆంక్షలు,
గ్రూమింగ్ గ్యాంగ్స్ అరాచకాలపై ఏకంగా యూకే పార్లమెంటే దిగ్భ్రాంతి వ్యక్తం చేయడంతో ప్రభుత్వం కూడా వేగంగా కదిలింది. గ్రూమింగ్ గ్యాంగ్స్ను వేళ్లతో సహా పెకిలించి వేయాలని డిసైడ్ అయింది. నిందితుల్లో ఎక్కువ మంది పాకిస్తానీయులే ఉండడంతో నిఘాను పెంచింది. పాకిస్తాన్ నుంచి బ్రిటన్ వచ్చిన వారి వివరాలు సేకరిస్తుంది. అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించే పని మొదలుపెట్టింది. ఇకపై పాకిస్తానీలు ఎవరు యూకే వచ్చినా వారిపై నిరంతర నిఘా ఉండేటట్లు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. పోలీసు అధికారులు కూడా ఈ అఘాయిత్యాలలో పాల్గొనడం ప్రభుత్వాన్ని కలవరపెడుతోంది. మహిళలు, బాలికలు ఇచ్చిన వాంగ్మూలాల్లో పోలీసు అధికారుల పాత్రకు సంబంధించిన వివరాలు కూడా ఉన్నాయి. గ్రూమింగ్ గ్యాంగ్స్ కు సహకరించే పోలీసు అధికారుల చిట్టాను కూడా అక్కడి ప్రభుత్వం తయారు చేస్తుంది. ఆధునిక ప్రపంచంలో టెక్నాలజీ ఎంత పెరుగుతున్నా మానవ మృగాల క్రూరత్వం ఏమాత్రం తగ్గడం లేదు. బ్రిటన్లో ఈ దారుణం వెలుగు చూసిన నేపథ్యంలో మిగిలిన యూరప్ దేశాలు కూడా అప్రమత్తమయ్యాయి.